నువ్వు చెంచాగిరివా? చంద్రబాబు శిష్యుడు అని చెప్పుకుంటావా? సిగ్గుందా? తెలంగాణ జనమంతా చీచి తూతులు అంటున్నారు. ఇట్లా మీరు అంత ఉంటే తొందరలోనే మీకు సమాధి కడతాం. కేసీఆర్కి పట్టిన దుర్గతి మీకు కూడా పడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, సిగ్గు తెచ్చుకోండి, శరం తెచ్చుకోండి. లేకపోతే మీరు కూడా పోలీసు వాళ్ళు రండి 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 చేయండి. అందుకనే కేవీఆర్ని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారేమో అనే భయం చేస్తారు, చాలా మందిలో చేస్తారు. కౌంటర్ లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మరి? తెలంగాణ పోలీసు వాళ్ళు ఎవరు ముగ్గురు దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు, తెలంగాణ పోలీసులు దగ్గర ఉండి మరి సాగరం పేరు మరి ఏం చేస్తారు? కూర్చోలే కదా వాళ్ళకి, సేవకులే కదా, గులాం కాలే కదా. మరి సీఎంఏ చెప్పాలి కదా. ఇక్కడ పంపిస్తున్నారు పోలీసు వాళ్ళు. అంటే మనం ఇక్కడ వచ్చి నన్ను నిరసన చెప్తే కూడా తప్పు, కానీ వాళ్ళు ఎత్తుకపోతే తప్పు కాదు. ఎంత అన్యాయం ఇది. అనేది కేవీఆర్ అనేది ఏంటి? నువ్వు ఒక మనిషిని మానవ మాత్రమే చంద్రబాబు నాయుడు దేవునితో పోల్చొద్దు అన్నాడు. దేవునితో పోలిస్తే దైవ దూషణ అన్నాడు. మరి ఏం చేస్తుంది? దైవ దూషణ కాదా? మనిషిని దేవదూతతో పోల్చొద్దు, దేవదూతను దేవునితో కూడా పోల్చొద్దు. దైవ దూషణ, దేవుని తిట్టినట్టు. అట్లా అన్నందుకు తీసుకుపోయిపోతారు. మీకు రెడ్డి రాజ్యాంగాన్ని అవమానించారు అని చెప్పి దాని మీద కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళే అన్నారు రాజ్యాంగం గురించి. కోర్టు ఆర్డర్ లేదు. అందులో బూత్ మాట ఎర్ర బుక్ అన్నారు. అది ఎర్రి బుక్ అన్నారు. ఎర్రి బుక్ అంటే బూత్ మాట రాస్తారు. మీకు పక్కన బూత్ రాసింది మీరు, మిమ్మల్ని మీద కేసు పెట్టారు. చూపించండి, వీడియోలు ఉందా? ఆ బూత్ మాట లేదు కదా. లేనప్పుడు ఎట్లా చేస్తారు? వేరే విధంగా దాన్ని వేరే చేసి చూపించారు కదా. ఆ రాసినోడు, ఆ కంప్లైంట్ ఇచ్చినోడు వాడిని జైలు పెట్టాలా? రాజ్యాంగాన్ని అవమానించింది వాడు, వాడి మీద కేసు పెట్టాలి పోలీసుల మీద. అందుకని ఎఫ్ఐఆర్ ఎట్లా పెడతారు, కోర్టుకి ఎట్లా పోతారు, కోర్టులో అది ఎట్లా చూపిస్తారు? పచ్చి బూత్ కదా చూపించవచ్చు. అది మరి అది ఎర్రి బుక్ అన్నాడు, ఎర్ర బుక్ కాదు, ఎర్రి బుక్ అన్నాడు, రెడ్ బుక్ కాదు అంటే అందుకు కేసు పెట్టారు. గతంలో కూడా కేవీఆర్ తీసుకొని థర్డ్ డిగ్రీ చేశారు. అప్పుడు కూడా చేసారు. మన పోలీసు వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేశారు? మీరు ఎంత తప్పులు సొప్పులా? మీరు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు? ఇంత జరిగితే ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడతలేదు? ఇట్లా మీరు చేస్తూ కూర్చుంటే జనం చీచి తూతు అంటారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలంగాణ మా అయ్య చాకిరి అని చెప్తున్నారు. అందుకని ఇక్కడికి వస్తున్నారు. మీ అయ్య జాగిరి అని అంటే తెలంగాణ ప్రాంతం తిరిగిస్తారు. తిరిగేసి నువ్వు ఇక్కడ రావద్దని చెప్తారు. ముఖ్యమంత్రి కూడా అదే గతి పడుతుంది. నువ్వు చంద్రబాబు శిష్యుని మళ్ళా 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 చెప్తుంటావు. కేవీఆర్ భార్యపై పోలీసులు చేసుకోవడం, అసభ్యకరంగా చేయడం, ఇవన్నీ కుదురు ఆ పోలీసుల మీద కేసు పెట్టే అవకాశం ఉందా? తెలంగాణ పోలీసు ఎన్హెచ్ఆర్సీకి పోదాం, ఢిల్లీకి పోదాం, ఉమెన్ కమిషన్ దగ్గర పోదాం, చంద్రబాబు మీద కంప్లైంట్ ఇద్దాం. చంద్రబాబు నాయుడు బాధ్యుడు కదా దీనికి. చూస్తూ కూర్చున్నాడు కూడా తప్పుడే. నువ్వు చూస్తూ కూర్చోడం అంటే సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్, కన్నైవెన్స్ ఇస్ బిట్రేయల్, బిట్రేయల్ ఇస్ సిన్, సిన్ ఇస్ పనిషబుల్ అఫెన్స్. అందుకనే పోలీసులను కూడా పెడతామని తెలంగాణ పోలీసులను కూడా పార్టీ చేయాలి. అప్పుడు అలాగే బుద్ధి వస్తుంది.